నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బీజేపీ బీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఫైర్ రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్య తెలంగాణలో మరో 2 కొత్త ఆర్టీసీ బస్సు డిపోలు సంస్థను లాభాల బాటలో తీసుకుపోతున్నామన్న పొన్నం ఆలేరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్వి గురుకుల బాట విద్యార్థులకు ఎలాంటి భోజనం పెడుతున్నారని ఆరా తీసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు భయాందోళనకు గురైన ప్రజలు ఇక డీటెయిల్స్కి వెళ్తే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ ప్రజలు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు సంతోషంగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి కోసం తీసుకొస్తున్న సంస్కరణలపై ప్రజలు హ్యాపీగా ఉన్నారని బల్మూర్ వెంకట్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీలు జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. సంవత్సర కాలం కాంగ్రెస్ పరిపాలన పైన తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పట్ల వారికి ఉన్న విజన్ కానీ రేపటి భవిష్యత్తు కోసం వారు తీసుకొస్తున్న ఏదైతే సంస్కరణలు కానివ్వండి, అండర్ పాస్లు బ్రిడ్జ్ కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, మెట్రో కానివ్వండి, ఇవన్నీ అభివృద్ధి పనులపైన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దీన్ని తట్టుకోలేక దీన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే లాస్ట్ టైం అత్యధిక సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ దాని తర్వాత అత్యధిక సీట్లు గెలిచిన బీజేపీ పార్టీ ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు వారు చేయలేకపోయినరో ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక నిర్ణయాల వల్ల గ్రేటర్ హైదరాబాద్లో రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కూడా అత్యధిక సీట్లు గెలిచి కైవసం చేసుకుంటుందనే ఉద్దేశంతో సోషల్ మీడియా మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేసి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వానిపైన కూడా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మాకు సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉంది. ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి చేస్తున్న అభివృద్ధి పనుల పట్ల హైదరాబాద్ పరిధిలో నివసించే ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా వారు గమనిస్తున్నారు. వారు చేసే ఏదైతే ప్రతిపక్ష పార్టీలు చేసే అసత్య ప్రచారాన్ని కూడా ప్రజలే తిప్పుకొట్టి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపిస్తారని సంపూర్ణ నమ్మకం విశ్వాసం మాకుంది. తెలంగాణలో మరో 2 కొత్త ఆర్టీసీ బస్సు డిపోలు మంజూరయ్యాయని తెలంగాణలో ఆర్టీసీ ముందుకు వస్తుందనడానికి ఇదే నిదర్శనమని బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ వ్యవస్థలో 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత 2 నూతన ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి నాయకత్వాన రవాణా శాఖ మంత్రిగా సంతృప్తినిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 10 నుండి 15 సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో తీసుకుపోతున్నామని నూతన ఉద్యోగ నియామకాలు, నూతన బస్సుల కొనుగోలు, ఆర్టీసీ సంస్కరణలు, కార్మికుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టామని మంత్రి పొన్నం అన్నారు. దాదాపు ఆర్టీసీ వ్యవస్థలో 10-15 సంవత్సరాల తర్వాత 2 నూతన ఆర్టీసీ డిపోలను ఇస్తా ఉన్నాం. ఇది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రవాణా శాఖ మంత్రిగా నాకు సంతృప్తినిస్తూ ఉంది. 10-15 సంవత్సరాలుగా నష్టాల బాటలో ఉన్నటువంటి ఆర్టీసీని ఈరోజు లాభాల బాటలో తీసుకుపోతూ నూతన ఉద్యోగ నియామకాలు, నూతన బస్సుల కొనుగోలు, ఆర్టీసీ సంస్కరణలు, కార్మికుల సంక్షేమము, ప్రజల సౌకర్యం, ప్రయాణికుల సౌకర్యం తీసుకొని పోయే సందర్భంలో జిల్లా కేంద్రాలుగా ఉన్నటువంటి పెద్దపల్లి, జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ములుగులో 2 నూతన బస్ డిపోలు ఇస్తూ నిన్ననే ఆర్డర్లు తీసుకోవడం జరిగింది. ఈ ఆర్డర్లు గౌరవ సీతక్క గారికి, అదేవిధంగా ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీధర్ బాబు గారికి, అక్కడ స్థానిక శాసనసభ్యులు విజయరామరావు గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ముందు అడుగు వేస్తుంది అనడానికి నిదర్శనం. 2 నూతన డిపోల ద్వారా ఆ ప్రాంత ప్రయాణికులకు ఏటూరు, నాగారం, ములుగు జిల్లానేమో అది 3-4 జిల్లాల సరిహద్దు, సమ్మక్క సారక్క కేంద్రం. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రయాణికుల సౌకర్యానికి తొందరలోనే బస్సు డిపో నిర్మాణం చేపట్టి ప్రయాణికులకు సౌకర్యం కలిగిస్తాం. పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంతం,
ఆ ప్రాంతంలో పెద్దపల్లి ఒక సెంటర్ కాబట్టి జిల్లా కేంద్రం చేసినప్పటికీ కూడా బస్ డిపో లేదు. అక్కడ శాసనసభ్యుడు మంత్రి గారి సూచన మేరకు ఈ యొక్క బస్ డిపోను శాంక్షన్ చేస్తా ఉన్నాం రవాణా శాఖ మంత్రిగా. వాళ్ళిద్దరికి కూడా ఆ 2 జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. బీఆర్ఎస్వి గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా ఆలేరు పట్టణ కేంద్రంలో బాలికల గురుకుల పాఠశాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్, తుంగ బాలు సందర్శించారు. గురుకుల పాఠశాలల్లో ఈ మధ్య జరుగుతున్న ఫుడ్ పాయిజన్ అయి చాలా మంది విద్యార్థులు చనిపోవడంతో గురుకుల బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గురుకులాల్లో వసతులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుంటున్నామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అందులో భాగంగా ఆలేరులోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి భోజనం పెడుతున్నారని, మంచినీరు సౌకర్యం, వసతి సదుపాయాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నామని, విద్యా బోధనలు ఎలా చేస్తున్నారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆ సమస్యల పైన ప్రభుత్వం తీసుకుపోయి సమస్యల పరిష్కారం కోసం మేము ప్రోగ్రాం తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే చాలామంది పిల్లలు భోజనాలలో పరిస్థితులు చూసి చాలామంది హాస్పిటల్ అయ్యారు. దాదాపు కొంతమంది సూసైడ్ చేస్తారు, కొంతమంది ఫుడ్ పాయిజన్తో కూడా చనిపోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఎటువంటి పరిస్థితులు అంటే ఫుడ్ విషయం కావచ్చు, లేకపోతే టీచింగ్ విషయం కావచ్చు, అదేవిధంగా మిగతా సమస్యలు ఏమైనా బిల్డింగ్ సంబంధించిన సమస్యలు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కాబట్టి మేము కొన్ని క్వశ్చనర్స్ మేము పిల్లల్ని అడుగుతాం మేడం. ఒక 2 నిమిషాలు టైం తీసుకొని. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఈరోజు గత వారం రోజుల నుంచి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జరుగుతున్న గురుకుల బాట కార్యక్రమంలో ఈరోజు ఆలేరులో ఉండే ఈ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలకు రావడం జరిగింది. విద్యార్థులందరితో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత వాళ్ళకి ఎలాంటి భోజన వసతులు కల్పిస్తున్నారనేది కూడా చూడడం జరిగింది. అలాగే విద్యార్థులకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మెనూ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు, తర్వాత మన స్పోర్ట్స్ డ్రెస్ ఇవన్నీ రాలేదని విద్యార్థులు చెప్పడం జరిగింది. తర్వాత ఉపాధ్యాయులతో కూడా మాట్లాడి విద్యార్థులకు ఎలాంటి బోధన చేస్తున్నారు ఏంటి అనే వాటి మీద కూడా వాకప్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపుగా 53 మంది విద్యార్థులు రకరకాల పాఠశాలలో చనిపోవడం జరిగింది. ఆ ప్రాణాలు కాపాడుకోవాలనే సదుద్దేశంతోనే, తెలంగాణ బిడ్డలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీలకు అతీతంగా మరి బీఆర్ఎస్వి ఒక గురుకుల బాట ఏర్పాటు చేయాలని చెప్పేసి మా నాయకులు కేటీఆర్ గారు సంకల్పించడం జరిగింది. ఈ విధంగా ప్రతిరోజు కూడా గురుకుల పాఠశాలకు మా విద్యార్థులు విజిట్ చేస్తున్నారు. మేము ఎక్కడ కూడా ఇక్కడ గొడవ చేయడం కానీ అలాంటివి లేదు. ఉపాధ్యాయులతో కూడా వాళ్ళతో విద్యార్థుల బాగోగుల గురించే వాకబు చేసిన తప్ప వాళ్ళకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలను మేము చేయలేదు. స్కూల్లో జరుగుతున్న కార్యక్రమాలను ఆపడం కానీ అలాంటివి కూడా మేమేం చేయలేదు. సో ఇంకా స్థానిక నాయకులందరూ కూడా, మా నాయకులందరూ కూడా స్కూల్కి ఇంకేమైనా కావాలంటే, స్కూల్కి ఇంకేమైనా అడిషనల్ సదుపాయాలు కావాలంటే ప్రభుత్వం నుంచి వచ్చినా రాకపోయినా తప్పకుండా మేము అందరం భిక్షాటన చేసైనా కూడా ఈ పిల్లలను కాపాడుకుంటాం. ఆ విధంగానే ఈ స్కూల్ అంతా డెవలప్ అయింది. ఒకప్పుడు ఈ పరిస్థితిలో ఉండేది కాదు ఈ స్కూల్. ఇట్లా రకరకాల లోకల్ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ స్కూల్కు వాళ్ళు తోచినంత సహాయం చేసిండ్రు. ఆ విధంగానే ఇట్లా వచ్చింది. సో ఇక్కడున్న స్థానిక నాయకులందరూ కూడా ఈ స్కూల్ను ఇంకా మా ఓన్ బిడ్డగా మేము కాపాడుకుంటాం, మా సొంత ఇంటిగా కాపాడుకుంటాం అనే ఒక సహృద్భావపూరితమైన వాతావరణంలో ఉంది. ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మా బీఆర్ఎస్వి తరఫున, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజకీయాలకు అతీతంగా ఈ గురుకుల పాఠశాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతే తప్ప మీరేదో ప్రతి చోట సమస్య జరుగుతున్న, ప్రతి చోట విషాహారం సమస్య ఉంటే అక్కడ ప్రవీణ్ కుమార్ కుట్ర చేస్తున్నాడు, లేకపోతే కేటీఆర్ కుట్ర చేస్తున్నాడు అనే అసంబద్ధమైన నిరాధారమైన ఆరోపణలు చేయకుండా ఈ విద్యార్థులను ఏ విధంగా కాపాడుకోవాలి, పార్టీలకు అతీతంగా ఏ విధంగా కాపాడుకోవాలి, తెలంగాణకు ఒక బంగారం లాంటి తరం ఇది, ఆ తరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ బిడ్డలు మన కన్నబిడ్డలు లాంటి వాళ్ళు, వాళ్ళని ఏ విధంగా కాపాడుకో, వాళ్ళని ఎంత ప్రయోజకులు చేయాలనే దాని మీదనే ఈరోజు ఈ గురుకుల బాట అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి మన గెల్లు శ్రీనివాస్ గారు, తర్వాత బాలు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అన్ని అధికారులు చేయలేకపోవచ్చు, అన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి ఇక్కడున్న ఆఫీసర్లు తీసుకుపోలేకపోవచ్చు. అందుకొరకు మేము మరి ఒక హెల్ప్ లైన్ 8522044336 అనే ఒక హెల్ప్ లైన్ కేవలం గురుకుల పాఠశాల, గురుకుల బాట అంటే కేవలం గురుకుల విద్యాలయాలకు మాత్రమే కాదు, ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా మరి ప్రైవేటు పాఠశాలలు కూడా. నిన్న ఉదాహరణకు నారాయణ కాలేజీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అవి కూడా మరి గురుకుల బాటలో తప్పకుండా వాటిని కూడా సందర్శిస్తాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు సృష్టించింది. పలు సెకన్ల పాటు భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూకంపం వచ్చింది. కొన్ని చోట్ల నిమిషం పాటు స్వల్పంగా భూమి కంపించింది. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో గందరగోళానికి గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఆవిర్భావానికి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా 50 వసంతాల సభలు నిర్వహిస్తున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమైక్య నిర్వాహకురాలు విమలక్క తెలిపారు. సభకు సంబంధించిన పోస్టర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు, భగవంత్ రెడ్డి, ప్రైవేట్ బాబులు హాజరై పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ కళాశాలలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య పురుడు పోసుకుందని తెలిపారు. 50 వసంతాల సభలను డిసెంబర్ 14-15న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున సభలకు తరలివచ్చి విజయవంతం చేయాలని విమలక్క కోరారు.
प्रसाद जोहार कामरेड करुपेंद्र गोपाल जोहार कामरेड रामाराव जोहार कामरेड नागయ్య जोहार कामरेड नूतनన్న जोहार अमर वीरुలకు సాధిద్దాం అమరవీరుల ఆశయాలను जोहार अमर वीरुలకు जोहार अमर वीरुలకు जोहार कामरेड चंपाल चंद्रशेखर प्रसाद जोहार कामरेड यलवल राजेंद्र प्रसाद సమైక్య 5 దశాబ్దాలు కంప్లీట్ చేసుకొని 2024కు 50 వసంతాలు పూర్తి చేసుకుంటుంది కాబట్టి ఈ అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఎందరో అమరవీరుల రక్తంతో తడిసినటువంటి ఈ జెండా మొత్తం కూడా 50 సంవత్సరాలుగా ప్రజా చైతన్యంతో మొత్తం కూడా విద్యార్థుల సమస్యలపై పీడిఎస్యు తోడుగా ఒక ప్రజా కల్చరల్ మూమెంట్ని డెవలప్ చేస్తూ ఎప్పుడు కూడా ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ మొత్తం కూడా 50 సంవత్సరాలుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని విద్యానగర్ విఎస్టీ కేంద్రంలో తన యొక్క 50 వసంతాల మహాసభలు నిర్వహించుకుంటోంది. కాబట్టి ప్రజలు, విద్యార్థులు, మొత్తం కూడా కార్మికులు, రైతులు అందరూ కూడా ఈ యొక్క మహాసభల్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 50 వసంతాలు పూర్తి చేసుకొని ఇప్పుడు మరింత ముందుకు సాగడానికి సన్నాహమైంది. 50 సంవత్సరాల క్రితం ఇదే ఇంజనీరింగ్ కాలేజ్లో కామ్రేడ్ జార్జి రెడ్డి మరణం తర్వాత కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ట్రాఫిక్ కు తీవ్ర అడ్డంకిగా మారిన ఫుట్పాత్ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కొత్తపేట, రైతు బజార్, ఎన్టీఆర్ నగర్, కూరగాయల మార్కెట్ వద్ద జాతీయ రహదారికి ఇరువైపులా చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున ఫుట్పాత్ ఆక్రమణలు చేసి షెడ్స్, గ్రిల్ ఏర్పాటు చేసి రోడ్డుపై వ్యాపారాలు నిర్వహిస్తున్న క్రమంలో ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసులు జేసీబీతో వాటిని తొలగించారు. చిరు వ్యాపారుల పేర దళారులు పెద్ద ఎత్తున రోడ్డుపై ఆక్రమణలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కొత్తపేట రైతు బజార్ని అడ్డాగా చేసుకొని వ్యాపారాలు సాగించే దళారులే మన చిరు వ్యాపారులు కానివ్వండి, తోపుడు బండ్లు కానివ్వండి, ఆటో వాళ్ళలు కానివ్వండి, కూరగాయల బండ్లు తీసుకొచ్చి ఆటో నడి రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద పెట్టి విజయవాడ రహదారిపైన ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. నిన్న మోయినాబాద్లో ఏం జరిగిందో చూసినాం మనం. రోడ్డు పైన కూరగాయలు అమ్ముతూ ఉన్నారు. ఒక లారీ తీసుకొచ్చి అనవసరంగా ఒక 3 కుటుంబాలను పడుతున్నది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు రోడ్ల మీదకి రావడం వల్ల పబ్లిక్ కొనేవాళ్ళు రోడ్ల మీద ఆగి ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నారు. కాబట్టి రైతు బజార్ దగ్గర కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ పోవడానికి పూర్తిగా వదిలిన తర్వాతనే మీ వ్యాపారాలు చేసుకోవాలి. ముక్కోడుకు ఆనుకొని అది కూడా ఒకటే లైన్లో ఎలాంటి ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకోకుండా మీరు చేసినట్టయితే మీ వ్యాపారాలకు కానీ లేదంటే మీ జీవనాధారానికి కానీ మీ అడ్డంకి కాదు. మాకు కావాల్సింది సాధారణ ప్రజానీకం, సాధారణ వాహనాలు ఈజీగా వచ్చేందుకు ఉండాలి. దయచేసి దానికి సహకరించినట్లయితే మీకు ఇక్కడ వ్యాపారాలు సజావుగా జరుగుతాయి. లేదంటే మాత్రం నిబంధనల ప్రకారం మొత్తం చలాలను విధించడం జరుగుతుంది, జప్తు చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ని తేలికగా తీసుకోము. ట్రాఫిక్ అంతరాయం ఎవరు కూడా కలిగించవచ్చు.
ఈ ఫుట్పాత్ పైన నిర్మాణాలు చేపడుతున్నారు, అంటే చిన్న చిన్న బండ్లు పెట్టడం, వాటిని ఏం చేయబోతున్నారు? వాటిని కూడా ఇవాళ మొత్తం కూడా సాధ్యమైనంత వరకు తొలగించడం, జిహెచ్ఎంసీ వాళ్ళ సహకారంతో పూర్తిగా నిర్మూలిస్తాము. ఎట్టి పరిస్థితులు అక్కడ మన ఎన్టీఆర్ గార్డెన్ ఎన్టీఆర్ నగర్ వ్యవసాయ మార్కెట్కి ఆపోజిట్లో ప్రజయ్ కాంప్లెక్స్ ముందల అక్కడ కూడా మార్కెట్ పెడుతున్నారు. అది విజయవాడ హైవే, అది కూడా తీయించడం జరిగింది ఈరోజు. మళ్ళీ ఇదే మీడియా ముఖంగా చెప్తా ఉన్నాము, మళ్ళీ పెట్టవద్దు. అది పెట్టినారనేది మాత్రం నిబంధనలకు అతిక్రమించినందుకు చట్టపరమైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక సంగారెడ్డి, మెదక్ జిల్లాల రవాణా శాఖ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారుల సోదాలు జరిగాయి. పొల్యూషన్ టెస్టింగ్ వెహికల్స్ పై ఫిర్యాదు రావడంతో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. దాడుల్లో పర్మిషన్ లేకుండా నడుస్తున్న 3 పొల్యూషన్ కంట్రోల్ వెహికల్స్ సీజ్ చేశారు. విజిలెన్స్ అధికారులు రావడంతో ఏజెంట్ షాపు నిర్వాహకులు షాపులు క్లోజ్ చేసుకున్నారు. తమ షాపుల్లో ఎక్కడా సోదాలు చేస్తారోనన్న భయంతో షాపు క్లోజ్ చేసి పరారయ్యారు. రవాణా శాఖ కార్యాలయాల్లోనూ పలు ఫైల్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈరోజు సిటిఓ గారు ఉపేందర్ గారు సంగారెడ్డి కొట్టం చెరువు విజిలెన్స్కి సంబంధించిన ఆఫీసర్స్ మెదక్లో వారికి ఏదో పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్ల మీద కంప్లైంట్ రావడంతో మా ఎంఏతో పాటు మెదక్లో మరియు మాసాయిపేట, చేగుంటల్లో ఆకస్మిక తనిఖీలు చేసి పొల్యూషన్ స్టేషన్లని ఒక 3 సీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మెదక్లో 1, మాసాయిపేటలో 1 అండ్ చేగుంట దగ్గర ఒక వెహికల్ని సీజ్ చేసి డాక్యుమెంట్స్ ఇట్లా చెక్ చేశారు. ఇంకా కంప్లైంట్ ఎవరు ఇచ్చారు సార్? ఏమైనా ఇన్ఫర్మేషన్? వాళ్ళకి విజిలెన్స్ వాళ్ళకి ఇక్కడ కొన్ని వాహనాలపైన పొల్యూషన్ టెస్టింగ్ వాహనాలపైన కంప్లైంట్ రావడంతో ఆ కంప్లైంట్ మేరకి వాళ్ళు ఈ చెకింగ్కి మెదక్ జిల్లాకు వచ్చారు. అంటే మన మెదక్ ఆఫీస్లో ఏమైనా రికార్డ్స్ ఏమైనా పరిశీలించారా? మెదక్ ఆఫీస్కి ఏం రాలేదు వాళ్ళు, ఓన్లీ ఆ వాహనాల కోసమే వచ్చి తనిఖీలు చేసి ఈ టైంకి ఇప్పుడు వెళ్ళిపోయారు. ఈ ఏజెంట్లు మొత్తం షాప్స్ బంద్ చేసిరు కదా సార్? అంత మాకు తెలుసు. వికారాబాద్ పట్టణంలోని న్యూ గంజ్ హనుమాన్ దేవాలయం నుండి హిందూ ఐక్యవేదిక నాయకులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. హిందువుల ఐక్యతను ప్రపంచానికి తెలియజేయడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అక్కడ హిందువులను రక్షించాలని కోరారు. బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణగా ఒక ఆర్మీ స్పెషల్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని వికారాబాద్ హిందువులు డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై హింసకు వ్యతిరేకంగా ఈరోజు నిరసనపాలగా జరుగుతుంది కాబట్టి సాధ్యంగా ఉన్నవారు కూడా అందరూ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చుట్టూ ఉన్నటువంటి షాప్స్ లో గానీ ఇంకా వెళ్తూ ఉన్నటువంటి దారిలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి రావాలి. అయ్యా, ఇది హిందువుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమము. హిందువులు ఒక్కటి గుర్తించాలి, ఏ దేశంలో అయితే ఆ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే నిలబడ్డాయో ఆ జాతులు మాత్రమే ఇవాళ నిలదొక్కున్నాయి. మిగతా అన్ని కాల గర్భంలో కలిసిపోయినాయి. ఇవాళ ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి హిందూ జాతిని, హిందూ సంస్కృతిని నాశనం చేయాలని మత ఛాందసవాదులు కంకణం కట్టుకొని మన మీద దాడులు చేస్తా ఉన్నారు. దీనికి తప్పనిసరిగా ప్రతి ఒక్క హిందూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మన ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఈ ప్రపంచంలో హిందూ జాతి సమున్నతగా ఉన్నంత వరకు శాంతి సందేశం ఉంటుంది, శాంతియుతంగా బ్రతకగలుగుతారు. ఎక్కడైతే హిందువుల జనాభా తక్కువ అవుతుందో, ఎక్కడైతే మత ఛాందసుల వాదుల
జనాభా పెరుగుతున్నదో మనం చూస్తా ఉన్నాం. అక్కడ అన్ని కూడా అన్యాక్రాంతం అయిపోతున్నది. ఈ ఒక్క సందేశాన్ని తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ఇక ముందు కూడా ఇదే రకంగా మనం ఐక్యత ప్రదర్శించాలని చెప్పేసి మీ అందరితో వేడుకుంటున్నాను. ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుకెళ్ళాలంటే ఒకటి సనాతన ధర్మం నిలబడాలి. దాన్ని నిర్వీర్యం చేసేటట్టు ఏ విధంగా ప్రయత్నాలు జరిపినా హిందూ జాతి కులాలకు అతీతంగా మనకి ఇంట్లో ఉంటే మన కులం చెప్పు, బయటకు వచ్చినాక నువ్వు హిందూవి, బయటకు వచ్చినాక కులం చెప్పక నువ్వు హిందువుని ఎంత ప్రేమించాలంటే మన పిల్లల్ని ఎంత ప్రేమిస్తాం దగ్గరికి తీసుకొని అట్లా హిందువుని ప్రేమించాలి. గత ప్రభుత్వ నేతలు కూటమి ప్రభుత్వంపై నోరు పారేసుకుంటున్నారని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. అంబటి జగన్ ఫోటోను జేబుకు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యయుతంగా రాత్రంలో పాలన చేస్తున్నామని, గత ప్రభుత్వం చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని గాదే అన్నారు. ఇబ్బందులు పెట్టాలి, మంచి జరుగుతూ ఉంటే దాన్ని చెడగొడటానికి వచ్చినటువంటి సందర్భాలు చూస్తాం. ఋషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి దాన్ని పాడు చేయటం. గతంలో నువ్వు ఏమైతే చేసావో అవి నచ్చక ప్రజలందరూ కూడా నిన్ను చేత్కరించుకుంటే, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి చేద్దాం, మరి ముఖ్యంగా యువతకి మంచి భవిష్యత్తు అందిద్దామనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ సరిచేసుకుంటూ అడుగులేస్తున్న తరుణంలో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ బీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఫైర్. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్య. తెలంగాణలో మరో 2 కొత్త ఆర్టీసీ బస్సు డిపోలు. సంస్థను లాభాల బాటలో తీసుకుపోతున్నామన్న పొన్నం. ఆలేరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్వి గురుకుల బాట. విద్యార్థులకు ఎలాంటి భోజనం పెడుతున్నారని ఆరా తీసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. భయాందోళనకు గురైన ప్రజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.